హరే కృష్ణ. ఎలాంటి వారు భగవంతుని శరణాగతి పొందరో భగవద్గీత 7వ అధ్యాయం 15వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయా భవృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. భావం: దుష్టులైన మూఢులు, నరాధములు, మాయచే జ్ఞానం హరించినబడిన వారు, దాన ప్రవృత్తి గల నాస్తిక స్వభావం కలిగి ఉండువారు నా శరణం పొందరు. విద్యావంతులు, శాస్త్రజ్ఞులు, వ్యాపారస్తులు, పాలకులు, సామాన్య జనులు, ఇతరులు ఎవరైనా సరే కృష్ణుని పాదపద్మములకు శరణాగతి పొందుట ద్వారా మాత్రమే ముక్తిని సాధించగలరు. కానీ కొందరు మాత్రం భగవంతునికి శరణాగతి పొందరు. భౌతిక లాభముల కొరకై తమను తాము గొప్పగా ప్రదర్శించుకునేవారు భగవంతుని మార్గమును అంగీకరించరు. వారు భగవానుని గురించిన నిజమైన అవగాహన లేకుండా తమ స్వంత భౌతిక ప్రణాళికలను తయారు చేసుకొని వాటిని ఆచరిస్తూ వ్యర్థ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ శ్లోకంలో దుష్కృతిన అంటే చెడు కార్యములు చేయువారుగా చెప్పబడినది. వీరి యొక్క బుద్ధి దేవాది దేవుని విధానమునకు వ్యతిరేకముగా ఉపయోగిస్తారు కనుక వీరిని దుష్కృతిన అని పిలుస్తారు. వీరి ప్రయత్నములు చెడు మార్గములను కలిగి ఉంటాయి. ఇట్టి దుష్కృతులు 4 రకములుగా ఉంటారు. మొదటిది మూఢులు. వీరు జంతువుల వలె కష్టపడుతూ అజ్ఞానముతో నిండి ఉంటారు. వారు తమ శ్రమ ఫలితమును తామే అనుభవించాలని అనుకుంటూ ఉంటారు. దానిని వారు భగవానునితో కూడా పంచుకోరు. వారు వారి సొంతంగా సృష్టించుకున్న పనులను చేయడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు. తమను తాము ఆత్మస్వరూపులని తెలుసుకోవడానికి సమయం లేదని చెబుతూ ఉంటారు. వీరందరూ తాత్కాలికమైన భౌతిక లాభమే సర్వస్వమని అనుకుంటూ ఉంటారు. వీరు వారి మిథ్య యజమానుల కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ వాస్తవమైన యజమాని కృష్ణ భగవానుడే అని మాత్రం గుర్తించరు. నరాధములు. ఇక్కడ నరుడు అంటే మానవుడు, అధముడు అంటే నీచుడు అని అర్థం. సాధారణంగా క్రమబద్ధమైన సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక జీవన సిద్ధాంతములు కలిగి ఉన్నవారిని నాగరికులు అని అంటారు. ఒకవేళ సాంఘికముగా మరియు రాజకీయముగా వృద్ధి పొందినను ధర్మమైన జీవితం కలిగి ఉండని వారిని నరాధములు అని అంటారు. సర్వశక్తిమంతుడు మరియు పరమ సత్యము అయిన దేవాది దేవుడైన కృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును తెలుసుకోవడానికే నాగరిక మానవ జన్మ ఉన్నది. ఈ అవకాశమును పోగొట్టుకున్నవారు నరాధములుగా పరిగణించబడుతారు. వీరు భగవంతుని సందేశం వినుటకు నిరాకరిస్తారు. మాయయాపహృత జ్ఞాన. వీరు దుష్కృతులలో 3వ రకం వారు. మాయచేత జ్ఞానమును అపహరించబడిన వారు అని అర్థం. సాధారణంగా వీరిలో చాలామంది తత్వవేత్తలు, కవులు, విద్యావంతులు, శాస్త్రజ్ఞులే ఉంటారు. అయితే మాయచే వారి జ్ఞానము తప్పుదారి పట్టిన వారే ఉంటారు. ఈ మాయా అపహృత జ్ఞానులు భగవానుని కూడా సామాన్య మానవుని వలె భావిస్తారు. భగవంతుని దివ్యమైన నిత్యమైన రూపమును తెలుసుకోవడానికి ధన్యమైన మానవ రూపం పొందబడినది అని వారు తెలుసుకోలేరు. మోహములైనటువంటి ఇటువంటి వారు భగవానుని శరణు పొందరు. ఇతరులకు కూడా శరణు పొందమని బోధించరు. 4వ రకం వారు ఆసురంభావమాశ్రితాః. దుష్కృతులలో చివరి వారు ఆసురింభావమాశ్రిత. వీరు రాక్షస స్వభావం ఉన్నవారు. వీరు దేవాది దేవుడు భౌతిక ప్రపంచమున అవతరించడని చెబుతూ ఉంటారు. కానీ వాటికి తగిన కారణం మాత్రం చెప్పలేరు. మరికొందరు భగవద్గీతలో చెప్పిన విషయాలను విరుద్ధంగా చెబుతూ ఉంటారు. భగవానుని నిందించడమే
జీవిత సిద్ధాంతముగా కలిగిన అటువంటి రాక్షస స్వభావములు ఉన్న వారు ఎప్పటికీ కృష్ణ భగవానుని పాదపద్మాలకు శరణం పొందజాలరు. కనుక ఈ మూఢులు, నరాధములు, మాయయాపహృత జ్ఞానులు, రాక్షస ప్రవృత్తి కలవారు ప్రామాణిక వేద గ్రంథాలు ఎంత చెప్పినను దేవాది దేవుని పాదపద్మాలకు ఎప్పుడూ కూడా శరణం పొందరు. హరే కృష్ణ.